నీతో దేవుడు ఏం చెబుతున్నాడయ్యా అంటే, నేను నీకు స్వస్థత వరాన్ని ఇచ్చాను అని దేవుడు చెప్పాడు అనుకోండి. నాకు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు తెలుసు ప్రభు నాతో మాట్లాడాడు. అయితే ఏమైంది అప్పుడు ఎవడో మాట్లాడాడే, కల వచ్చింది, అయిపోయింది. దాని గురించి ఇంకేంది? దేవుడు నీతో మాట్లాడితే అది పైగా అందరిలో కూడా అది నీకు ప్రత్యక్షమైతే, అది నీ అనుభవంలో కూడా రూఢి అయితే దాన్ని నువ్వు మర్చిపోవచ్చా? క్రికెట్ ఆట ఆడేటప్పుడు బౌలింగ్ చేసేవాడు వేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్ ఎట్టుంటాడు? బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఎలా ఉంటారు? ఇటు బౌలింగ్ వేస్తున్నప్పుడే వాడు బ్యాట్తో కొట్టడానికి మునిపే ఆ గ్రౌండ్లో వాళ్ళందరూ రెడీగా ఉంటారు. ఎటు నుంచి వస్తుందా, వాడు ఎటు కొడతాడా పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. దే ఆర్ రెడీ టు రిసీవ్ ద బాల్. క్యాచ్ పడతాడో వాడు ఏం చేస్తాడు తెలుసా? గేమ్ చేంజర్ అవుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మాట్లాడిన మాటని, పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి స్వస్థతని ఎవడైతే పట్టుకున్నాడో, ఎవడైతే దాని గురించి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడో వాడు దాన్ని స్వతంత్రించుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా.